యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. మాంత్రికులు వారు చూసే చూపు, విషపు చూపును బట్టి మరి పాలిచ్చే బర్రెని లేదా గేదెలను చూస్తే కనుక ఆ యొక్క పాలలో రక్తం వస్తుంది. ఈ విషయాన్ని మీరు ఎంతమంది తెలుసుకున్నారో లేదో తెలియదు, కానీ ఈ విషయం అయితే ఎంతో వాస్తవమై ఉంటుంది. ఒక మాంత్రికుడు అని చెప్పిన మాట ఏంటంటే, ఈ విధంగా చూస్తే రక్తం వస్తుంది అని చెప్పిన, అంటే ఆ చూపులోనే ఒక భయంకరమైన చీకటి ఉంటుంది. ఆ తర్వాత ఆ మాంత్రికుడు దేవుని నమ్ముకున్నాడు, రక్షణ పొందాడు. అదే మాంత్రికుడు దగ్గర మేము ఒక బర్రెని కొన్నాం మా చిన్నతనంలో. ఆ బర్రె ఆ తర్వాత మంచిగానే పాలిస్తూ ఉండదు. అతను చెప్పిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఒక బర్రెని కానీ పాలిచ్చే ఆవైనా ఏదైనా సరే పాలిచ్చే వాటిని చూస్తే కంటి చూపుతో, ఆ కంటి చూపుల ద్వారానే అక్కడ పాలులో రక్తం వచ్చేస్తుంది. అంటే చూడండి ఎంత బలంగా చీకటి, ఎంత బలంగా ఈవిల్ అనేది పనిచేస్తూ ఉంటుందో మనిషిలో నుంచి. అంటే మనిషి ఒక ఈవిల్ని ఆరాధిస్తున్నప్పుడు అటువంటివి జరుగుతూ ఉంటాయి. మాంత్రికులు వాళ్ళు చేసే అన్నీ కూడా అటువంటి పనులే ఉంటాయి. అంతేకాదు, మాంత్రికులు మంత్రాలతో మనుషులను చంపేస్తూ ఉంటారు. అయితే ఒక మాంత్రికుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ మధ్యకాలం యూట్యూబ్లో చూశాను, ఎవరైతే మంత్రాలు నేర్పాడో ఆ మాంత్రికునికే ఇతను మంత్రాలు వేసి ఆ మాంత్రికుని చంపేశాడు. చూడండి, అటువంటి ఈ మంత్రశక్తులు ఆ విధంగా పనిచేస్తుంటాయి. అయితే ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి, ఎవరైతే యేసుక్రీస్తునందు ఉంటారో వాళ్ళపైన మంత్రశక్తులు పనిచేయవు. ఎవరైతే యేసుక్రీస్తునందు ఉండకుండా నులివెచ్చిన జీవితం ఉంటుందో అటువంటి వాడి మీద మాంత్రిక శక్తులు పనిచేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, మీరు యేసుక్రీస్తునందు ఉన్నప్పుడు సంపూర్ణంగా దేవునిలో ఉండండి. సంపూర్ణంగా దేవుని నుండి పరిశుద్ధంగా పవిత్రంగా ఉండండి. ఏ మంత్రశక్తి, తంత్రశక్తి మీ మీద పనిచేయదు. అయితే ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి, మీరు మాత్రం పరిశుద్ధంగా పవిత్రంగా లేకుండా టీవీ సీరియళ్ళు వ్యర్థమైన అపవిత్రమైన చూసుకుంటుంటాడు కనుక దేవునికి ఆత్మ మీలో నివసించదు. అటువంటప్పుడు మీ పైన ఏ శక్తి అయినా పనిచేస్తుంది. జ్ఞాపకం చేసుకోండి, దేవుళ్ళు జీవించండి, పరిశుద్ధంగా ఉండండి, మీ మీద ఏ శక్తి కూడా పనిచేయదు. శక్తులన్నీ వణికి మీ దగ్గర నుంచి వెళ్ళి పారిపోవాల్సిందే. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.